హాయ్ నందు గారు. హాయ్ అండి, సో బాగున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నేను చాలా బాగున్నా, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో నేషనల్ అవార్డ్ ఫర్ 35 చిన్న కథ కాదు, నిజంగానే అది అసలు చిన్న కథ కాదు. లైక్ ఎవ్రీ వన్ ఈస్ ప్రేజింగ్ అక్రాస్ ద ఇండియా. సో ఎలా ఉంది, లైక్ ఎంత రిసెప్షన్ వచ్చింది? మోర్ రెస్పాన్సిబుల్ అండి. ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకోవాలి, అంతే. ఓకే. అంతే సార్, నా థాట్స్. ఈ సినిమా కోసం లైక్ మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉన్నారు, ద జర్నీ యూ హ్యాడ్ చాలా టఫ్ అండి. అంటే చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేవు, వర్కౌట్ అవ్వద్దా అని రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్ట్. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా గివ్ అప్ చేయాలనుకున్నారు? లేదండి, అనుకోలేదు. ఎందుకంటే కథ మీద నమ్మకం ఇలాంటివన్నీ ఒక సెట్ అండి. జస్ట్ మనం మనసు విప్పి మాట్లాడుకుంటే ఈ సినిమా చేయకపోతే ప్రపంచం ఆగిపోదు. ఓకే, ఈ సినిమా చేయాలన్న తలపు నాది. సో నిలబడాల్సింది కూడా నేనే. ఓకే. సో వచ్చిన మనం అలా తలుపులు కొడుతుంటే ఏదో ఒక తలుపు తెరుచుకుంటాం. చాలా నేర్పించిందండి ఓపిక, బేసిక్గా, అంతే. సో ఆఫ్టర్ 2 years నేషనల్ అవార్డు వచ్చింది. ఇట్ కంటిన్యూస్ లైక్ సెలబ్రేషన్స్, లైక్ అద్దర్ అవార్డు వచ్చిన, లేకపోతే రకరకాల ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే స్టాండర్డ్ అవుతుంది మీ సినిమా. సో అంటే సమ్వేర్ థియేట్రికల్ రెస్పాన్స్ కన్నా అవార్డ్స్ అనేవి కూడా బాగా వస్తున్నాయి. అంతే సార్, మనం ఏదో కరెక్ట్ చేసామన్న చిన్న వ్యాలిడేషన్, అంతే. ఇలాగే కరెక్ట్గా చేయాలని ఇంకొంచెం బాధ్యత, అంతే. లైక్ ఇందాక నేను మీకు క్వశ్చన్ అడిగినప్పుడు లైక్ నాకు పర్సనలీ కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అరుణ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, మ్యాథ్స్ ఎంత వీకో ఇన్ఫ్యాక్ట్ సేమ్ టు సేమ్ నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది. ఇలా చాలా మంది రిలేటబిలిటీతో ఉన్నారు. లైక్ యూట్యూబ్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ లైక్ అలాంటి కిడ్స్ అంటే ఆ రిలేటబిలిటీ చాలా సింపుల్ అండి. ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్లో టాపర్లు ఎంతమంది ఉంటారు? ఆబ్వియస్లీ ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. బాగా చదివేవాళ్ళు, పోటీ పడేవాళ్ళు. యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్, అలాంటి వాళ్ళే ఒక 30 మందిలో 25 మంది. సో ఆ 25 మంది కోసం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి కదా. డెఫినెట్లీ. అంతే. సరే, ఈ ఫస్ట్ ఫిల్మ్ చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది అండ్ మీ పైన చాలా ప్రెషర్ ఉంది. నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుంది? ఒక నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ దగ్గర నుంచి నెక్స్ట్ సినిమా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. సో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యు ఆర్ రైటింగ్? అంటే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్తోనే వెళ్దాం అనుకుంటున్నారా, లైక్ మీటర్ మార్చి కమర్షియల్ సైడ్ ఉన్నారు? ఇది కమర్షియలే కదండి, మళ్ళీ మీటర్ మార్చి. సో లైక్ అంటే ఒక 4 పాటలు 6 ఫైట్లు, లైక్ ఆ కైండ్ ఆఫ్ టోన్కి వెళ్తారా ఏంటి? అంటే అవన్నీ నాకు తెలియదండి. నా మనసుకు నమ్మిన కథ రాయాలి, మనసుకు నచ్చినట్టు తీయాలి. సో అదే ప్రయత్నంలో ఉన్నా, అంతే. ఓకే. సో ఎనీ బిగ్ యాక్టర్స్ అంటే లైక్ స్టార్స్తో వర్క్ చేయడం? We'll let you know అండి at the right time. Thank you. So all the very best. Thank you, sir. Thank you.